ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అమ్మవారి దయ వలన అందరూ కూడా సంతోషంగా, సుఖంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి బంగారు తల్లి పాదపద్మములకు నమస్కరించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈరోజు అమ్మ సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం తెలుసుకుందామా? తల్లి, తొందరపడి నెట్టివేయకు. నేను చెప్పేటటువంటి సందేశాన్ని శ్రద్ధగా విని ఆలకించు. ఈరోజు నీ జీవితంలో ఎప్పుడు ఎరగనటువంటి గొప్ప అద్భుతాన్ని నేను జరిపించబోతూ ఉన్నాను తల్లి. అలాగే నీ జీవితంలో ఎన్నడూ విననటువంటి ఎన్నో శుభవార్తలను ఈ రోజున వింటావు. అలాగే ఈరోజు నీకు చక్కగా ఈరోజు సాయంత్రంలోగానే నేను చెప్పినటువంటి విధంగా తప్పకుండా పాటించి చూడు అంటూ అమ్మవారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం లాగా మన ముందుకైతే వచ్చారు. మరి ఈ సందేశాన్ని ఎందుకు అందించాలి అనుకుంటున్నారు? అసలు అమ్మవారు మనతో ఎలాంటి సందేశాన్ని తెలియపరచాలి అని అనుకుంటున్నారు అనేది మనం అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం అయితే మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీకు ఎటువంటి సమస్యలు, కష్టాలు ఉన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. అమ్మవారి సందేశాన్ని 10 మందికి షేర్ చేయండి. అలాగే ఎంతోమంది అమ్మవారి ఆశీస్సులతో చక్కగా మేము మాకున్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతున్నాము అక్క అని చెప్తున్నారు. మీ అందరికీ నిజంగా ధన్యవాదాలండి. నిజంగా మీ కష్టాలు ఏమున్నా కూడా కామెంట్ సెక్షన్లో రాయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారికి మీ అందరి తరపున కూడా ప్రార్థన అయితే పెడతాను. తప్పకుండా మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు అమ్మవారి సందేశం విందామా తల్లి? ఈరోజు నేను చెప్పేటటువంటి విధంగా నువ్వు పాటించు. ఈరోజు రేపు శుక్రవారం రోజు కానీ ఈ 2 రోజుల్లో గురు శుక్రవారాల్లో నువ్వు పాటించగలిగితే కనుక నీకు ఎటువంటి నీ మనసులో ఉన్నటువంటి ఏ కోరిక అయినా సరే తల్లి తప్పకుండా తీరిపోతుంది. నీ సమస్యలన్నీ తొలగిపోయి నీ కోరిక తిరిగి ఒక మార్గాన్ని నేను చెప్పబోతూ ఉన్నాను. బిడ్డ, ఈరోజు నీ కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు కనుకనే, నీవు తల్లడిల్లిపోతూ ఉన్నావు కనుకనే ఎన్నో శుభవార్తలు నీ కోసం తీసుకొని వచ్చాను. నువ్వు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా, దుర్గమ్మ నా జీవితం ఇలా ఉంది అని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదూ. కనుకనే నీ కోసం నేను ఈరోజు ఈ శుభవార్తలను అయితే తీసుకువచ్చాను. ఈ శుభవార్తలు విన్న తరువాత చాలా అంటే చాలా ఆనందంగా కూడా ఉంటావు. ఏదైనా సరే నేను చెప్పినటువంటి సందేశాన్ని నువ్వు ఆలకించిన తర్వాత నీ మనసు ఎంతో సంతోషంగా తల్లడిల్లిపోతున్నటువంటి నీ బాధలన్నీ తప్పకుండా తొలగిపోతాయి. ప్రతిరోజు కూడా నా జీవితం మారుతుంది అని చెప్తూ ఉన్నావు, కానీ నా జీవితంలో ఎప్పుడు కూడా ఎటువంటి శుభవార్తలు కూడా వినడం లేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మిమ్మల్నే కదా అభిమానిస్తూ, ప్రేమిస్తూ, మిమ్మల్నే కొలుస్తూ ఉన్నాను, మిమ్మల్నే పూజించుకుంటూ ఉన్నాను. నా కష్టాలు మీతోనే చెప్పుకుంటున్నాను కదా దుర్గమ్మ. మరి కొంచెమైనా నా పైన కనికరం లేదా? నా మీద నీకు అసలు కొంచెమైనా కనికరం ఉంటే నువ్వు ఇలానే చేసేది. నా జీవితాన్ని అన్నీ అర్థమవుతుంది. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అనేది నీకేమైనా అంటే పూజలో ఏమైనా లోపం చేశానా తల్లి? లేదంటే నేను ఏమైనా అపనమ్మకంతో పూజిస్తున్నానా? చూడు బిడ్డ, ఈ మాటలు వింటుంటే నీ మనసంతా కూడా ఎంతో బాధగా ఉంది కదూ. నేను అర్థం చేసుకోగలను. నీ ఎదురు చూపులకు ఫలితం రాలేదనే నీ బాధ. ప్రతి మనిషికి కూడా ఎన్నో ఆశలు, కోరికలు, అలాగే కలలు ఉంటాయమ్మా. అవన్నీ తీర్చాలని చెప్పి ప్రతి మనిషి కూడా కోరుకుంటూనే ఉంటారు. అయితే కొంతమంది మాత్రమే ఆ అదృష్టం అనేది దక్కుతుంది. కానీ నేను ఒప్పుకుంటాను తల్లి, నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి ఇలానే ప్రార్థిస్తూ ఉన్నావు, అలాగే అన్నీ అడుగుతూ ఉన్నావు. ఈ కష్టాలు ఇక నా వల్ల కావడం లేదు దుర్గమ్మ. నా కన్నీరు కూడా ఆవిరైపోయింది. నా మనసంతా కూడా గందరగోళంగా కూడా మారిపోయింది దుర్గమ్మ అని చెప్పి చాలా అంటూ ఉన్నావుగా. అసలు నీ జీవితంలో కూడా ప్రశాంతత అనేది కూడా లేదు. నిద్రపోయి ఎన్నో రోజులైంది అని చెప్పి బాధపడుతూ వేదన చెందుతూ ఉన్నావు. చూడమ్మా, నా వల్ల కావడం లేదు దుర్గమ్మ. నాకు ఒక్కటి చేయండి, ప్రీతికరమైన అని నేను చేయడానికి నీ చేయి పట్టుకుని నన్ను ముందుకు నడిపించండి అని చెప్పి అడుగుతూ ఉన్నావు. ఇవన్నీ కూడా నేను అర్థం చేసుకోగలను తల్లి. నేను నిన్ను అన్నీ చూస్తూనే ఉన్నాను. చూడమ్మా, నేను అన్నీ నిన్ను వింటూనే ఉన్నాను. ఇక నీ బాధలు, కష్టాలు, కన్నీరు వీటన్నిటికీ కూడా నేను ఒక్కొక్కటిగా తీర్చడం కోసమే నేను నీ ముందుకు వచ్చాను. అవును తల్లి, ఇప్పటివరకు నువ్వు ఏదైతే కష్టాన్ని అంతా కూడా నేను తొలగించబోతూ ఉన్నాను. ఏదైతే నష్టాన్ని చూసావో అవన్నీ కూడా ఇకపై నీకు అసలు గుర్తుకు రావు. గొప్ప అదృష్టాన్ని నీకు అందిస్తున్నాను. అంత గొప్ప సంతోషాన్ని నీకు అలాగే నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాను. నన్ను నమ్ముతావు కదూ.
ఇన్ని రోజుల నీ కష్టానికి గొప్ప ప్రతిఫలం అయితే అద్భుతమైనటువంటి బహుమతి నేను నీకు ప్రసాదించబోతున్నాను. ఇది ఇన్ని రోజుల నుండి నీ కష్టాలను మైమరిపించే విధంగా మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాను. నీ మనసులో ఎటువంటి ఆలోచనలు కూడా ఇక నువ్వు పెట్టుకోవసరం లేదు. నీ దుర్గమ్మ చెప్పింది అక్షరాల జరిగి తీరుతుంది. చూడమ్మా, అయితే నువ్వేం చేయాలో కూడా తప్పకుండా చెప్తాను. జాగ్రత్తగా వింటావు కదూ. ఈ రోజు కానీ రేపు కానీ తప్పకుండా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని అయితే జరిపించబోతున్నాను. జరిపించబోయే ముందు అన్నమాట. అంటే నీకు ఈరోజు గురువారం, రేపు శుక్రవారం, ఈ 2 రోజుల్లో చక్కగా నువ్వు ఏదైనా సరే కానీ ఈ పరిహారం అనేది చేసుకున్నావంటే సెకండ్లలో ఒక అద్భుతం ఈ ప్రపంచంలో, అలాగే ఈ భూమిపై ఆకాశంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు తప్పకుండా జరుగుతాయి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నీకు జరుగుతున్నాయని. ఈరోజు ఏకాదశి, రేపు శుక్రవారం, నువ్వు ఈ సమయంలో నీ మనసులో ఉన్నటువంటి కోరికను అంటే ఈరోజు కానీ రేపు కానీ ఉదయం కానీ రాత్రికి కానీ నేను చెప్పేటటువంటి సమయంలో కనుక చక్కగా రాత్రి 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లకు కనుక నువ్వు బయట నిలబడి, అంటే ఇంటి గుమ్మం ముందు దాటిన తర్వాత నువ్వు సూర్యకిరణాలు నీపై పడుతూ ఉన్నప్పుడు రేపు 11 గంటల పగలు నువ్వు కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం ఆ పరమశివునికి మనస్ఫూర్తిగా వేడుకో. ఎలా వేడుకోవాలి అనేది కూడా చెప్తాను. నీకు ఉద్యోగం కావాలని ఆశగా ఉందనుకో, నీకు ఉద్యోగం వచ్చింది, నేను సంతోషంగా ఉన్నాను అని గనక ఆ శివయ్యతో గనక నువ్వు మనస్ఫూర్తిగా, అంటే భవిష్యత్తు గురించి ముందుగానే జరిగిందని చెప్పి నువ్వు ఊహించుకొని ఆ కోరికను నువ్వు అడగాలి అన్నమాట. తల్లి, ఈ రోజైనా పర్లేదు, రేపైనా పర్లేదు, నాకు సంతానం కలగాలి అని అనుకున్నావు అనుకో, రేపు 11 గంటలకు ఉదయం నాకు ఉద్యోగం వచ్చింది దుర్గమ్మ, ఆ ఉద్యోగమే కాదు అడిగేవారికి ఇంకా నేను సొంత ఇల్లు కట్టుకొని సంతోషంగా పిల్లలేని వారికి పిల్లలు ఉన్నాను అని ముందుగానే భవిష్యత్తు గురించి మీరు, అంటే మీ మనసులో ఏ కోరిక ఉన్నా సరే రేపు కానీ 11 గంటలకు మీరు కళ్ళు మూసుకుని మీ ఇష్టదైవాన్ని, అది ఎవరైనా సరే మీ ఇష్టదైవాన్ని, నా అమ్మవారినైనా సరే శివయ్యనైనా సరే ఓం నమ శివాయ అంటే, లేదంటే శ్రీమాత్రే నమః, లేదంటే ఓం వెంకటేశ్వర, ఇలా ఏదైనా సరే మీకు ఇష్టమైనటువంటి, మీరు మెచ్చేటటువంటి, మీ నమ్మకమైనటువంటి ఆ భగవంతుని మనసులో తలుచుకుని ఫలానా కోరిక నాకు జరిగింది అని చెప్పి ముందుగానే మీరు భవిష్యత్తు గురించి కనుక భవిష్యత్తులో జరిగేటటువంటి ఆ కోరికను ముందుగానే మీరు చెప్పుకుంటే కనుక నేను చెప్పేటటువంటి సమయంలో మీరు కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది యూనివర్సల్ మీకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశంగా భావించు తల్లి. అలాగే రేపు రాత్రి కూడా 11 గంటలకు ఆ చంద్రుడు మీపై, అంటే ఆ చంద్రునికి మీరు చూసుకుంటూ కనుక చంద్రుని వైపు అలానే చూస్తూ రాత్రి 11 గంటలకు, ఈరోజు రేపు కూడా 11 గంటల 11 నిమిషాలకు సెకండ్లకు ఆ చంద్రుని వైపు తదేకంగా చూసుకుంటూ ఫలానా కోరిక నాకు నెరవేరింది, నేను సంతోషంగా ఉన్నాను కూడా అని చెప్పి మీరు చెప్పుకుంటే కనుక మీకు మనసులో ఉన్నటువంటి ఏ కోరిక అయినా సరే ఇట్లే తీరిపోతుంది బిడ్డ. ఇదొక్కటి పాటించు, సంతోషంగా ఉంటావు. ఒక్కసారి కళ్ళు మూసుకుని నా రూపాన్ని తలుచుకుని కాసేపు అలాగ ప్రశాంతంగా ఉండు. నీ మనసులో ఏవైతే ఉన్నాయో ఆలోచనలు వాటన్నింటిని కూడా పక్కన పెట్టి నా మాటలు మాత్రమే వింటూ ఉండమ్మా. అప్పుడు నీకు చేయాలనుకున్నది ఎలా చేస్తాను అనేది ఒక్కొక్కటిగా అర్థమవుతూ ఉంటుంది. నీ మనసంతా కూడా ఒకరోజు పూల తోటలాగా సుగంధ పరిమళతో ఆనందంతో ఉండబోతుంది. ఇది అక్షర సత్యం, నిజం చెప్తున్నాను బిడ్డ. నీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతోంది అంటే నువ్వు కూడా ఊహించవన్నమాట. నీ దుర్గమ్మ చెప్పినట్లుగా నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు. విరిసినటువంటి పూల తోటలో ఎటువంటి పరిమళాలు అయితే చక్కగా ఉంటాయో అటువంటి గొప్ప విజయాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. నీ కుటుంబంతో పాటు ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతున్నావని నేను నీకు మరీ వాగ్దానం చేసి మరీ చెప్తున్నానమ్మా. ఇప్పటి వరకు నువ్వు పడినటువంటి ఏ కష్టాలు సమస్యలైనా నీకు గుర్తుకు రాకుండా నేను చేస్తాను. అంత మంచి జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. రేపటి నుంచి శుక్రవారం నువ్వు అనవసరంగా ఆలోచించకుండా, ఏది మారడం లేదు, జరిగిందంతా కూడా జరుగుతూ ఉంది, నువ్వు ఏది కూడా ఆపలేవు కదా, కనుక అనవసరంగా ఏది ఆలోచించవలసిన అవసరం లేదు. ఎవరిని కూడా కోపంతో బాధించనివ్వద్దు.
ఆలోచనలన్నీ కూడా విసిరి పక్కన పారేసి, మరి కనీసం ఆలోచించను కూడా వద్దమ్మా అంటావేమో దుర్గమ్మ. మరి ఈ కష్టాలు అనేవి నేను ఎలా బయటకెళ్ళను అనుకుంటూ ఉంటావేమో, చూడమ్మా వాటిని ఈ తల్లికి వదిలేసావు కదమ్మా, ఇంకా ఎందుకు బాధపడుతున్నావు చెప్పు. ఒక గొప్ప భవిష్యత్తు అందిస్తానని ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను కదా, మరి నువ్వు వాటిని ఆలోచిస్తూ ఉండడం వల్ల నీ మనసు ఇంకాస్త బాధపడుతూ ఉంటుంది, కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఆనందం అనేది కూడా రాదు. కానీ ఈరోజు నీ కష్టాలని నా దగ్గర విడిచిపెట్టేయడం, నీ మనసు ఎంత ఆనందంగా ఉందో కదా, తెలుసు కదా. అక్కడ నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు, చాలా సంతోషంగా ఉంటావు. ఇంకా కష్టాలు సమస్యలు వీటితో నీకు పని లేదమ్మా. ఎందుకో తెలుసా, నీకు నేను అండగా ఉన్నాను కనుక వాటిని విడిచిపెట్టు. నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా గడపడానికి ప్రయత్నించు. సమస్యలు కష్టాలు లేనటువంటి మనిషి ఎవరైనా సరే కానీ ఒక్కరైనా ఉన్నారో చూపించు. కనుక ఏది కూడా అనవసరంగా ఆలోచించి నీ మెదడును పాడు చేసుకోవద్దు. ఇక నువ్వు నీ మనసును కాస్త తేలికపరుచుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తావుగా, నీ కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి. నమ్మకాన్ని అసలు విడిచిపెట్టుకోవద్దు. ఎన్నో శుభవార్తలను చెప్పాను కదా, నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నావు, ఒక వ్యాపార పరంగానా, ఒక ఉద్యోగ పరంగానా, ఒక సంతాన పరంగానా, ఒక వివాహం పరంగా, ఇలా నువ్వు దేని గురించి అయినా ఆలోచిస్తూ ఏ శుభవార్త కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు, ఆ శుభవార్త నీకు రేపటి రోజున తప్పకుండా వింటావు తల్లి. ఈ రోజుల్లో నువ్వు వినాలనుకుంటున్నట్టు గొప్ప శుభవార్తలు వినేలాగా నేను నీకు హామీ ఇస్తున్నాను. అయితే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావుగా, అవి ఏంటి అంటే కొన్ని శుభవార్తలు కూడా. అంటే ఇప్పుడు చెప్పిన విధంగా ఒక బంధం గురించి నీ బాధ అంతా కూడా ఎక్కువగా ఉంది. నా జీవితంలోకి నాకంటూ నువ్వు నన్ను అర్థం చేసుకునేటటువంటి బంధం వస్తే బాగుండు దుర్గమ్మ అని చెప్పి నన్ను అడుగుతున్నావు. కొంతమంది అలా ఒక మంచి బంధంతో ముడిపెట్టి దుర్గమ్మ ఇలా చెప్పి అని అనుకుంటూ ఉండవచ్చునేమో, కానీ లేదంటే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు కావచ్చు, లేదంటే ప్రేమికుల పరంగా ఏదైనా సరే కానీ దుర్గమ్మను వేడుకుంటున్న వారు కావచ్చు, లేదంటే ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితులు, చేతికి డబ్బు అన్నందలక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వారు కావచ్చు, మీకు ఏ సమస్య అయినా సరే, దేని గురించి అయినా సరే బాధపడుతూ ప్రార్థిస్తూ ఉన్నారు, ఆ సమస్య మీకు తప్పకుండా విముక్తి అయితే లభించి మంచి శుభవార్తలు అయితే మీరు వింటారు అని చెప్పి ఈరోజు ఈ రకంగా ఈ సందేశం రూపంలో ఈ ఏకాదశి రోజున మీ ముందుకు వచ్చాను. మీకు సంతానం గురించి కనుక నువ్వు బాధపడుతున్నట్లయితే నీ సంతానం గురించి నువ్వు అస్సలు బాధపడాల్సిన పనే లేదు. ఎందుకో తెలుసా, నీ సంతానాన్ని కూడా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నానమ్మా. నా ఆశీస్సులు వారిపై ఎప్పుడు కూడా నిండుగా ఉంటాయి తల్లి. నువ్వు ఎప్పుడు కూడా వారి గురించి ఆందోళన చెందవద్దు, అవసరం లేదు తల్లి. నీకంటే కూడా ఇంకా ఎక్కువ గొప్ప స్థాయిలో నేను ఉంచుతాను వారిని. వాళ్ళ గురించి నువ్వు ఇబ్బంది పడవద్దు కనుకనే చెప్తున్నాను, ఆలోచించనవద్దు అని. కనుక నువ్వు నీ బిడ్డల గురించి ఆలోచిస్తూ ఉన్నట్లయితే కనుక దాని గురించి ఇక నువ్వు మర్చిపో. ఎందుకంటే వారు దుర్గమ్మను చూసుకుంటాను అని చెప్పి గుర్తుంచుకో. వారిని చూసి నువ్వు గర్వపడేలాగా అతి తొందరలో నేను చేస్తాను. చూడమ్మా, నా మాటలు అసలు పొల్లిపోవు తల్లి, అలాగే జరుగుతాయి. అలాగే మరొక శుభవార్త కూడా వింటావా, అది కూడా డబ్బు. ఏ రూపంగా అంటే ఏ డబ్బు కోసం అయితే నువ్వు, ఏ డబ్బు గురించి అయితే నువ్వు కావాలని చెప్పి అడుగుతూ ఉన్నావు, ఏ సమస్య నువ్వు దూరం చేయమని చెప్పి అడిగావో, ఏ సమస్య నుంచి నువ్వు బయటపడాలని అడిగావో, నీ చేతికి అవసరమైనంత ధనం తప్పకుండా నీకు అందిస్తాను. నిజమే, ఎప్పుడు కూడా దుర్గమ్మని అడుగుతున్నావు, ఆకస్మికమైనటువంటి ధనలాభం అనేది నీకు అతి తొందరలోనే కలుగుతుంది. ఇకనైనా నువ్వు సంతోషంగా ఉంటావని నాకు ఇప్పుడే ఈ క్షణమే ప్రమాణం చేసి చెప్పు తల్లి. నీ కన్నీరు ఇక ఆవిరైపోవాలి, సంతోషం అనేది ముందు ముందు రోజుల్లో వెలిగిపోవాలి. ఇదేనమ్మా నా ధ్యేయం, నిన్ను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచాలి అనేదే ఈ దుర్గమ్మ ప్రయత్నం. కనుక సందేశాల రూపంలో నీకు ధైర్యాన్ని అందిస్తూ ప్రతినిత్యము కూడా నీతో మాట్లాడుతూ ఉన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉండాలి. అలాగే నువ్వు దుర్గమ్మ చెప్తున్నట్లుగా నువ్వు వింటూ ఉండాలనేదే నా ధ్యేయం. సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని గడపాలని ఈ దుర్గమ్మ నీ నుంచి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను తల్లి. అలాగే రేపటి రోజున నేను చెప్పినటువంటి ఆ చిన్న పని చేస్తే కనుక నీ జీవితంలో, అంటే నేను చెప్పినటువంటి నువ్వు ఏ సమయంలో అయితే నీ కోరికలను కోరాలని చెప్పానో తప్పకుండా ఆ సమయంలోపు నువ్వు తప్పకుండా నువ్వు అనుకున్నటువంటి కోరికను కోరుకో. నువ్వు కనుక సాధించాలనుకున్నటువంటి ఆ ఉద్యోగం గురించి అయినా, దేని గురించి అయినా సరే, నాకు జరిగింది, సంతోషంగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పి భవిష్యత్తులో నువ్వు ఏ విధంగా ఉండాలని అనుకుంటూ ఉన్నావో అది ప్రస్తుతం జరిగిపోయింది అని నువ్వు ఆవహించుకుని ఆ కోరికను చెప్పుకుంటే కనుక నీకు అన్ని విధాలుగా రేపటి రోజున సంతోషంగా శుక్రవారం రోజు నీ జీవితాన్ని గడుపుతావు అని అమ్మవారైతే మనకు ఈరోజు చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు కదండి. మరి అమ్మవారు ఇటువంటి సందేశాన్ని మనకు అందించినందుకు అమ్మవారికి మనకు అర్థమైందని చెప్పి
నేను అనుకుంటున్నాను. అట్లాగే అమ్మవారు ఇచ్చినటువంటి సందేశాల రూపంలో మన మనసు కొంచెం ఊరట పడి సంతోషంగా మన జీవితాన్ని మనం గడుపుతామని కూడా అనుకుంటూ ఉన్నానండి. చాలామందికి ఎన్నో రకాలైనటువంటి బాధలు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, కష్టాలను అనుభవిస్తున్నటువంటి సమయంలో అమ్మవారు ఇచ్చేటువంటి కొన్ని సందేశాల రూపంలో మాటలైనా కావచ్చు, కొన్ని సందేశాల రూపంలో పలుకులు కావచ్చు, ఇటువంటివి అమ్మవారు మనకు అందిస్తున్నటువంటి గొప్ప శుభవార్తగా, ఒక గొప్ప అదృష్టంగా భావించి మన సందేశాలు వింటూ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక మీ అందరికీ కూడా ఆ తల్లి ఆ కృప, కరుణ, కటాక్షములు నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ, ఆ తల్లి ఈరోజు చెప్పినటువంటి ప్రతిదాన్ని పాటించి తూచా తప్పకుండా ఆ అమ్మవారు చెప్పిన మాటలను ఆచరిస్తూ కనుక మనం ముందుకు వెళ్ళినట్టయితే మనకు ఆ తల్లి అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలి అని చెప్పి నేను మీ అందరి తరపున కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటారండి. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.